నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద ప్రభావిత రాష్ట్రాలను సందర్శించనున్న ప్రధాని మోదీ, సహాయక చర్యలపై సమీక్ష. తిరుమల శ్రీవారికి కొండంత బంగారం, స్వామివారికి రాజుల దగ్గర నుంచి కానుకలు. టీటీడీ దగ్గర 11,329 కిలోల బంగారం. తిరుమలకు పోటెత్తిన భక్తులు, దర్శనానికి 24 గంటల సమయం. అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహించిన అర్చకులు. చంద్రగ్రహణం ఎఫెక్ట్, రేపు వైష్ణవాలయ ద్వారాలు మూసివేత. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి. ఎంకరోచ్మెంట్లపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సీరియస్, అధికారులకు వార్నింగ్ ఇచ్చిన మౌర్య. వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీన సరెండర్ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్ రెడ్డి పేరును A4గా చేర్చింది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారాయన. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదే రోజు రాత్రి సిట్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొన్నారాయన. అయితే మిథున్ రెడ్డి పిటిషన్కు అర్హత లేదని సిట్ వాదించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. చివరకు కోర్టు మిథున్ రెడ్డి తరపు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. సెప్టెంబర్ 18న ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఇక మొదటి రోజున అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ BAC సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు కొనసాగాలి, ఏ అంశాలపై చర్చ జరగాలి అనే విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ ఈసారి హాజరవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అలాగే రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రతిపక్షంగా వైసీపీ స్పందన వంటివి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేయబడుతుంది. ఆదివారం రాత్రి 9:50 నుండి సోమవారం తెల్లవారుజామున 1:31 వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయం తలుపులు మూసివేయబడతాయని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ యొక్క గ్రహణము రాత్రి 9:50 ప్రారంభమయ్యి మరుసటి రోజు ఉదయం 1:31 పూర్తవుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం ముందు రోజు 6 గంటల ముందుగా అంటే 7వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకి ఏకాంత సేవ నిర్వహించి శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి 8వ తేదీ ఉదయం ఆలయం అంతా శుద్ధి చేసి పుణ్యావచనం పూర్తయిన తర్వాత సుప్రభాత సేవతోటి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు ఆ రోజు రద్దు చేయబడి ఉన్నాయి. కళ్యాణోత్సవం మటుకు సర్కారు కళ్యాణోత్సవంగా నిర్వహిస్తారు. భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజు ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ పౌర్ణమి వచ్చిన సందర్భంగా ఆ రోజు గరుడి సేవ కూడా రద్దు చేయబడి ఉన్నది. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.
శనివారం ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్ర తాళ్వార్ను ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువెళ్లి అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి సుదర్శన చక్ర తాళ్వార్లకు స్వామి అభిషేకాదులు నిర్వహించి పుష్కరిణిలో 3 మార్లు చక్ర తాళ్వార్లకి స్నానం చేయించి తిరిగి ఆలయానికి వెంచేపు చేస్తారు. అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడిపై అనంత పద్మనాభ స్వామి వారి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్ట్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఘనంగా నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభకి వ్రతం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్రాల వారికి చక్ర స్నానం చేయటం ఇది ఆనవాయితీగా వచ్చిన వ్యవహారం. సో ఇది ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే 6 గంటలకి తీసుకొచ్చి ఇక్కడ చక్రాల వారికి చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా అభిషేకం చేసిన తర్వాత చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది అనాదిగా వచ్చిన సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా అదేవిధంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చక స్వాములు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజు శనివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఆ తరువాత ఉదయం 11:30 పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. కాగా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో ఆరాధన, హోమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఉదయం సుప్రభాతం అనంతరం సహస్రనామార్చన, నిత్యార్చన శుద్ధి చేపడతారు. అనంతరం యాగశాలకు ఉత్సవమూర్తులను వెంచేపు చేస్తారు. యాగశాలలో హోమాలు, మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనము, నివేదన, కుంభప్రోక్షణ, తీర్థప్రసాద వినియోగం చేపడతారు. ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్వపన తిరుమంజనం, చక్రస్నానం చేపడతారు. అటు తర్వాత పలు వైదిక కార్యక్రమాల తర్వాత ఆదివారం చంద్రగ్రహణంలో భాగంగా మధ్యాహ్నం 2:15 ఆలయాన్ని మూసివేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. సాయంత్రం 3:30 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఆదివారం సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 3:30 నుంచి సోమవారం సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల వరకు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించరు. ఆదివారం రోజున శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో తీసుకున్న భక్తులను మధ్యాహ్నం 1:30 దర్శనానికి అనుమతిస్తారు. సెప్టెంబర్ 7 ఆదివారం చంద్రగ్రహణం కావడంతో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని, ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట 4 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి ఉన్నారు. ఉచిత సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 7 గంటల సమయం, 300 రూపాయల ప్రత్యేక దర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. ఇక శుక్రవారం సెప్టెంబర్ 5 తిరుమల శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,439 మంది భక్తులు తల నీలాలను సమర్పించుకున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,49,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి నగరంలోని ఉపాధ్యాయ నగర్ రోడ్డులో రాకపోకలకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా వచ్చిన వినతులను శనివారం అధికారులతో కలిసి ఉపాధ్యాయ నగర్ మానస సరోవర్ మార్గంను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఆక్రమణలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే ఉపాధ్యాయ నగర్లో సీసీ రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న ప్లాట్లలో చెత్తా చెదారం తొలగించి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, డిఈ శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతి నగరంలో భూ కబ్జాలను అరికట్టవలసిన రెవెన్యూ అధికారులే వారి కార్యాలయం ముందు దేవుని పేరుతో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినా చూస్తూ ఉండడం హాస్యాస్పదమని పలువురు విమర్శిస్తున్నారు. స్మార్ట్ సిటీ పేరుతో రోజురోజుకు విస్తరిస్తున్న తిరుపతి మహానగరంలో భూములకు అధిక డిమాండ్ నెలకొంది. దీనిని ఆసరాగా చేసుకుని కబ్జాదారులు తిరుపతి నగరంలో ప్రభుత్వ భూములను తమ హస్తగతం చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు సెంటు భూమిని ఆక్రమించుకుని తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే రెవెన్యూ అధికారులు తమ కార్యాలయం ముందు దేవాలయం పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న చోద్యం చూడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాల వెనుక ఓ రెవెన్యూ అధికారి హస్తం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ భూములు దేవాలయాల పేరిట ఆక్రమణకు గురికాకుండా చూడాలని, లేనిచో ప్రభుత్వ భూములు అన్ని దేవాలయాలకు నిలయాలుగా మారుతాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవస్థానానికి ఈ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన స్థలంలో 2 ఆర్చులు కట్టాలంటే ఒక దుష్టుడు దుర్మార్గుడు అడ్డుకుంటున్నాడు. కేవలం ఒక్కడికి ఎందుకు ఈ అధికారులు వెనకడిగేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఏమి సొంత లాభానికి చేసుకుంటున్నది కాదు. ఆ కలియుగ దైవం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నటువంటి ఆ ఒక్కడికి బుద్ధి చెప్పాల్సినటువంటి అధికారులు ఎందుకు భయపడుతున్నారు? కేవలం వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్నేహితులని చెప్పుకోవడం ద్వారానా? ఇది ఎంతవరకు సమంజసం? ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇంటి ఇలవేల్పు మన సీఎం గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి దైవ గుడికి సంబంధించిన ఒక ఆర్చ్ అంటే ఏంటి? స్వాగత ద్వారం. భక్తుల కోసం ఇక్కడ గుడి ఉందని తెలియజెప్పేది. ఒక భక్తి భావంతో చుట్టుపక్కల కూడా ఒక మంచి భక్తి ఏర్పడాలనే ఉద్దేశంతో కడతారు ఈ ఆర్చుల్ని. ఇలాంటి ఆర్చుల్ని అడ్డుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలపై దృష్టి సారించారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుమలలో బాలాజీ నగర్లో నివాసమున్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుమలలోని పోలీసు విజిలెన్స్ అన్ని శాఖలు సమన్వయంతో బాలాజీ నగర్లోని 1050 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రాంత ప్రజలకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో 13 2-వీలర్లను సీజ్ చేసినట్లు సిఐ శ్రీరాములు తెలిపారు. ఎవరైనా అనుమానితులు ఈ ప్రాంతంలో ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన స్థానికులకు పిలుపునిచ్చారు. తిరుమల బాలాజీ నగర్లో నాకాబందీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
దీని ప్రధాన ఉద్దేశము బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భద్రత అనే అంశం మీద ఇది నిర్వహించడం జరిగింది. దాదాపు 1050 హౌసెస్ని మనం కార్డన్ సెర్చ్లో భాగంగా చెక్ చేయడం జరిగింది. అందులో 235 లాక్ హౌసెస్ ఉన్నాయి. 816 హౌసెస్ని తరోగా చెక్ చేయడం జరిగింది. అందులో మనకు ఒక 13 మంది ఇక్కడ వాళ్ళు స్థానికంగా కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, ఎందుకు ఇక్కడ ఉన్నారనేది వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఒక 5 ఇర్రెగ్యులారిటీస్ని, అంటే వాళ్ళు అనాథరైడ్గా ఇక్కడ అంటే నివాస స్థానంలో వ్యాపారం చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అది కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకి లెటర్ రాసి పంపిస్తాము. అదేవిధంగా ఒక 4 వీలర్స్ 3 వితౌట్ ప్రాపర్ రికార్డ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల వాటిని సీజ్ చేయడం జరిగింది. 13 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడం అవమానకరం అంటూ వామపక్ష పార్టీలు తిరుపతి ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖచ్చితంగా ఇతర దేవాలయాలకి తరలించి దాన్ని ఖచ్చితంగా చేయండి. రేపు ఇది ఇట్లాంటి ఏర్పడితే ఇంకొకరు వచ్చి నేను వినాయక గుడి కడతాను, ఇంకొకరు వచ్చి నేను చర్చి కడతాను, లేదా మసీదు కడతాను, ఇట్లాంటి ప్రభుత్వ కార్యాలయాలు ఈ రకమైన దీనికి చేస్తే అసౌకర్యం ఒకటి, రెండోది వివాదాలకి తావిస్తుంది. దీని మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆర్డీఓ గారు కూడా చర్చించి దాన్ని గౌరవప్రదమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాటిని ఎవరికి మనోభావాలు దెబ్బతినకుండా దానిని వేరే గుడికి తరలించి ఆ తర్వాత అది అందరికీ అందుబాటులో ఉన్నట్టు చేయాలి. అక్కడ మండపాలు ఇంకోటి వస్తున్నాయి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ తరలించండి. అది వెంకటేశ్వర స్వామి గుడికి ఇచ్చిండి, ఎంఆర్ఓ ఆఫీస్ని ఇంకొక దగ్గర పెద్దది కాంపౌండ్లో కట్టండి, దానికి అభ్యంతరం. అదేమనంటే ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకం ఇటువంటి కాకుండా ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఒక శాస్త్రీయమైన దృక్పథంతో ఒక పద్ధతిలో నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి ఏమన్నా పట్టా ఇచ్చారా, దానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా, కలెక్టర్ వీళ్ళు ఇటువంటిది లేకుండా చేయడం సరైనది కాదు. వెంటనే దీని మీద అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. చెప్తున్నాం, చైనా రష్యాతో నువ్వు కలిసి ఉండు, వారు నీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. రష్యా వాళ్ళు చెప్తున్నారు, మేము పెట్రోల్ అయినా డీజిల్ అయినా గ్యాస్ అయినా మొత్తం అతి తక్కువ రేటుకి భారతదేశానికి ఇస్తామని చెప్తారు. ఎందుకు రష్యా దగ్గర కొనలేకపోతున్నావు? ఈరోజు కొనడం వల్ల పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడిన పరిస్థితులు కానీ రవాణా కానీ తగ్గితే ఆటోమేటిక్గా నిత్యావసర ధరలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి రష్యా చైనాతో నువ్వు ఆర్థిక ఒప్పందాలు చేసుకొని భారతదేశ ఆర్థిక విధానాన్ని మెరుగుపరచాలంటే వారిద్దరితో లౌకికంగా ఉండాలని చెప్పి అమెరికా సామ్రాజ్యవాద యొక్క ఒడంబడికలు కూడా రద్దు చేసుకొని భారతదేశ ఆర్థిక వ్యవస్థని కాపాడాలంటే నువ్వు వారితో రాజీ లేకుండా పోరాటం చేయమని చెప్పి వామపక్ష పార్టీ తరపున పిలిపిస్తున్నాం. అందులో భాగం ఈరోజు చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రజల్ని ఈదులో పెడతాం. జీఎస్టీలో ఇప్పుడు దాకా వసూలు చేసావు, నువ్వు జీఎస్టీది పెట్రోల్ డీజిల్ పైన ఎందుకు తగ్గించలేకపోతున్నావు? ఇవన్నీ సమస్యలపైన ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజా ఉద్యమం కొనసాగిస్తున్నామని హెచ్చరిక చేస్తున్నాం. తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. 267 రూపాయలు ఉండాల్సినటువంటి బ్యాగ్ కాస్త బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలకు పలుకుతుంది. అంటే ఈ మొత్తం యూరియా సప్లైన్ అంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే నడిపిస్తున్నారని, బ్లాక్ మార్కెట్లో వాళ్లే అమ్ముతున్నారని, వాళ్లే నిల్వ ఉంచుకొని ఇటువంటి కృత్రిమమైనటువంటి కొరతను సృష్టిస్తున్నారన్నటువంటి అభిప్రాయం రైతుల్లో బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే సోషల్ మీడియా పైన కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీలపైన ప్రతిపక్ష పార్టీ పత్రికలపైన మేము కేసులు నమోదు చేస్తామన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలి. ఇప్పటికన్నా ఈ యూరియా కొరతను తగ్గించి సకాలంలో రైతులకు తక్కువ ధరకే యూరియాని అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు తమ పాలక మండలి కృషి చేస్తుందని వైస్ చైర్మన్ వాసు యాదవ్ తెలిపారు. గరిష్టంగా 22% ఉన్న ఎన్పిఎని కనిష్టంగా 5% తీసుకొచ్చినాం. మరి ఇదంతా బోర్డు కృషి ఫలితమే అని చెప్పేసి ఖాతాదారులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఖాతాదారులకి ఏం సేవలు అందించాం అనే క్వశ్చన్కి వస్తే ఎన్నోసార్లు శిలాఫలకాలకే పరిమితమైన ఏటీఎంని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూసినట్లయితే ఆ ఏటీఎంని అందుబాటులో తీసుకురావడానికి మాకు సంవత్సరం కాలం పట్టింది. మరి శిలాఫలకాలు చూస్తే 3-4 ఉంటాయి.
శిలాఫలకాలకే పరిమితమైన ఏటీఎంని మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. తరువాత ఈ ఆధునిక యుగంలో ఫోన్ పే, గూగుల్ పే లాంటి వ్యవస్థలు బ్యాంకు యొక్క ఖాతాదారులకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. టీటీడీని ప్రయోగశాలగా మార్చకండని దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల సంరక్షణకు పదవి విరమణ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే నోటిఫికేషన్పై పునర్పరిశీలన చేయాలని భారతీయ జనతా పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టులో జరుగుతున్నటువంటి కేసుల్ని పూచిగా చూపించి గత ప్రభుత్వము ఎవరైతే అర్హత కలిగి పదోన్నతులు రావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కల్పించలేదండి. దానితో ఈరోజు ఉన్నతాధికారుల పోస్టులన్నీ కూడా పదవి విరమణ చేసి వెళ్ళిపోతున్నారు. కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు. దీని కారణంగా ఎవరైతే పదోన్నతులు రావాలో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఒక కమిటీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పదోన్నతుల విషయంలో టీటీడీలో న్యాయం జరిగేలా అందరికీ మీరు వెంటనే పని ప్రారంభించాలని చెప్పి కోరుతున్నానండి. అదేవిధంగా రెండవ అంశం స్విమ్స్కి సంబంధించి ఈరోజు స్విమ్స్లో అనేక సంవత్సరాలుగా చాలని జీతాలకి అన్ని శాఖలలో పనిచేస్తున్నారండి. వాళ్ళు ఏ రోజైనా మనం పర్మనెంట్ కాబోతామా లేదా ఖచ్చితంగా మన పదోన్నతి వస్తుంది, జీతాలు పెంచుతారని చెప్పని ఎదురు చూస్తా అంటే వాళ్ళని కూడా నిరాశపరిచే పరిస్థితి వస్తుంది. ఈరోజు స్విమ్స్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నాన్ మెడికల్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించే విధంగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతాలు కల్పించి నోటిఫికేషన్ నందు మార్పులు చేసి పత్రికల్లో వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని చెప్పని నేను టీటీడీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఏడుకొండల వెంకన్న పాదాల చెంత సొంత ఇంటి కలలను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరి కోరిక. ప్రజల కలలను సాకారం చేసే దిశగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సూరప్ప కసం వద్ద ఏర్పాటు చేసిన మెగా టౌన్షిప్కు ఈ వేలంకు అనూహ్య స్పందన లభిస్తుందంటూ తుడా సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఆధ్వర్యంలో సూరప్ప కసం వద్ద 145 ఎకరాల్లో పద్మావతి నగర్ అనే పేరుతో లేఅవుట్ వేయడం జరిగింది. ఇది రేణిగుంట మరియు తిరుచానూరు మధ్యలో హైవేకి సమీపంలో ఉంటుంది. ఈ లేఅవుట్లో మొత్తము 985 ప్లాట్లు ఇప్పటి వరకు డెవలప్ చేస్తే అందులో దాదాపుగా 633 ప్లాట్లు అమ్మడం జరిగింది. 12 విడతలుగా జరిగినటువంటి ఈ ఆక్షన్లో ఇప్పుడు ప్రస్తుతము 13వ విడత ఈ ఆక్షన్ నిర్వహించడం జరుగుతోంది. దీన్ని ఆన్లైన్ పద్ధతిలో వినియోగదారులు ఉపయోగించుకోవచ్చును. తొలుత 1000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి www.tudaap.in అనేటువంటి వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా 1000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బిడ్డర్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని. ఆ తర్వాత ప్లాట్లు మా లేఅవుట్లో అక్కడ సిబ్బంది కూడా ఉన్నారు. మీరు స్వయంగా వెళ్తే అక్కడ ఏ ప్లాట్ నెంబర్లతో సహా చూసుకోవచ్చు. వాటిని ప్రతిరోజు 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ప్రతిరోజు వేలం పాటు వేయడం జరుగుతుంది. ఉదయం 10 నుంచి 2 గంటల వరకు, అదేవిధంగా 2 నుంచి 5 వరకు వివిధ నెంబర్లు కలిగిన ప్లాట్లకు ఒక రోజు కొన్ని ప్లాట్లు మాత్రమే ఏ ప్లాట్లు అయితే ఆ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్ల వరకు మీరు ఆ డేట్ ఎంచుకొని ఆ డేట్లో మీరు బిడ్లో పాల్గొనాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ప్లాటు ఎంచుకొని ఆ ప్లాట్ ఏ రోజైతే వేలం వేస్తామో ఆ రోజు మీరు వేలంలో పాల్గొనవచ్చును. సామాన్య పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు క్రెడాయ్ ఎక్స్పో దోహదపడుతుందని చైర్మన్ గోపీనాథ్ తెలిపారు. తిరుపతి శ్రీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ఎక్స్పో 2025 కార్యక్రమానికి తిరుపతి నగర ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. క్రెడాయ్ ఎక్స్పో 2025 రెండవ రోజుల్లో భాగంగా ఎక్స్పోకు నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరై కావలసిన గృహ నిర్మాణాలకు సంబంధించి ఆయా బిల్డర్స్ నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్టాల్స్ నిర్వాహకులు క్రెడాయ్ సభ్యులు సిటీ కేబుల్తో మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ప్రజల నుండి విశేష స్పందన తమకు లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. అంతకుముందు స్టాల్స్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. నగరవాసులు సైతం ఎక్స్పోను తిలకించేందుకు ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గడిచిన 25 సంవత్సరాలుగా తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో పరిసర ప్రాంతాల ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తూ అందరి మన్ననలను అందుకోవడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజులలో
అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో భవనాలు నిర్మించేందుకు సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలందరికీ ఉపయోగపడేలా భవన నిర్మాణాలు చేపట్టేందుకు ముందుంటామని అన్నారు. ప్రజలకు కావలసిన రీతిలో నిర్మాణాలు చేపట్టి వారి కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. తిరుపతి ప్రజలకు నమస్కారం. తిరుపతి ప్రజలు ఎవరైతే విల్లాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, సైట్లు కానీ కొనాలనుకున్న వాళ్ళకి తిరుపతి శ్రీ కన్వెన్షన్ DBR హాస్పిటల్ రోడ్లో ఉన్న శ్రీ కన్వెన్షన్లో గొప్ప ప్రాపర్టీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ ప్రాపర్టీ ఎగ్జిబిషన్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా అన్ని అప్రూవల్స్తోనూ ఈవెన్ డెరా అప్రూవల్స్ అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి మీరు ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మీకు కావాల్సిన విల్లా కానీ, అపార్ట్మెంట్ కానీ, సైట్లు కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని లీగల్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ ఏవైతే స్టాల్స్ పెట్టారో అన్ని ప్రాపర్టీస్ పక్కాగా ఉంటాయి. కాబట్టి మాది వచ్చేసి సురక్ష బిల్డర్స్ అండ్ డెవలపర్స్. మా వెంచర్స్ వచ్చేసి నారాయణపురంలో కౌస్తుభం అపార్ట్మెంట్స్ 198 అపార్ట్మెంట్స్ రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. విల్లా ప్రాజెక్ట్స్ శ్రీ పద్మవాసం అని పాడిపేట దగ్గర 70 విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అనదర్ 1.5 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. ఎవరైతే మంచి ప్రాపర్టీ కోసం లీగల్గా కానీ, అప్రూవల్ పరంగా కానీ, డీవియేషన్ లేకుండా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తే అన్ని స్టాల్స్, అన్ని రకాల ప్రాపర్టీస్ ఇక్కడ లభిస్తాయి. మీరు స్టాల్స్ అన్నింటినీ సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలు కోరుతున్నారు. క్రెడే ఎక్స్పో నిన్న మార్నింగ్ చాలా గ్రాండ్గా లాంచ్ అయింది శ్రీ కన్వెన్షన్ హాల్ DBR హాస్పిటల్ రోడ్లో. ఇన్ దిస్ ఎక్స్పో ఆల్ బిల్డర్స్, డెవలపర్స్ ఆఫ్ తిరుపతి ఆర్ పార్టిసిపేటింగ్. పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాస్, ప్రాపర్టీ మీరు ఏది కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. శ్రీ కన్వెన్షన్ హాల్లో 5, 6, 7 తేదీల్లో జరిగే ఈ కన్వెన్షన్లో నిన్న ఒకరోజు జరిగింది. దిస్ ఈజ్ సెకండ్ డే. ఇక్కడ రకరకాలైన బిల్డింగ్ మెటీరియల్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. బ్యాంకర్స్, ICICI, SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇట్లాంటి బ్యాంక్స్ 6-7 బ్యాంక్స్ ఇక్కడ రెడీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు ప్రాపర్టీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా ఆ బ్యాంకర్స్తో ఇక్కడే ఫైనాన్స్ మాట్లాడుకొని సైట్ విజిట్స్ చేసుకుని ఈ 3 రోజుల్లోనే మీరు డీల్ ఫినిష్ చేసుకుని మీ సొంత ఇంటి డ్రీమ్ని సాకారం చేసుకోగలరని ఆశిస్తున్నాను. క్రీడాయి 1999లో నేషనల్ వైడ్ ఈ సంస్థ ప్రారంభించబడింది. దాదాపు 200 నగరాల్లో 20 రాష్ట్రాల్లో ఇది విస్తరించి ఉంది నెట్వర్క్. మేము క్రీడాయి తరఫున కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మధ్యతరగతికి కావాల్సిన ఇళ్ళు కొనడానికి కావాల్సిన రిప్రజెంటేషన్లు సులభతరంగా, వాళ్ళకి కావాల్సిన పారదర్శకంగాను, సులభతరంగాను కావాల్సిన రిప్రజెంటేషన్లు, ఆ పాలసీలన్నీ తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. నిరంతరం క్రీడాయి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇట్స్ ఏ గ్రేట్ మూమెంట్ ఫర్ ఎవ్రీ హోమ్ బయర్స్ అండ్ హోమ్ డ్రీమర్స్. అదేవిధంగా తిరుపతి క్రీడాయి గురించి అండి. తిరుపతి క్రీడాయి ఆల్వేస్ ప్రచారం ఉంటుంది. మేమంతా రేరా ప్రకారమే కడతాము. రేరా అంటే బంగారంతో సమానమైన ఇళ్ళు మాత్రమే మేము అందిస్తాము, క్వాలిటీతో తగింది. దీనికి అలాగే ప్రతి సంవత్సరం కూడా తిరుపతిలో ఎక్స్పో పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఈ ఎక్స్పోలో సామాన్య ప్రజలకు ఇల్లు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి వేదిక. ఇది క్రీడాయి మాత్రమే అందించగలదు ఈ వేదికను. ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం ఈ వేదిక పైన. నమస్తే అండి, నా పేరు యుగంధర్ రెడ్డి. నేను క్రీడా ఎక్స్పోలో నా స్టాల్ పెట్టాను, స్టీల్ విండోస్ అండ్ డోర్స్ది. సో నిన్నటి నుంచి బాగా రెస్పాన్స్ ఉంది, క్రౌడ్ కూడా పుల్లింగ్ బాగుందండి. సో అందరూ ఈ అవకాశం వాడుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి P. నరసింహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని అర్చకులు అందజేశారు. ఆలయం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, ఉన్నత అధికారులు న్యాయమూర్తి వెంట పాల్గొన్నారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులస్తుల సమస్యలపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు సెప్టెంబర్ 14న బలిజసేన రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ కొద్దిగా అనిశ్చయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద చర్చించి మాకు రావాల్సిన కాపు భవనాల మీద కానీ
స్కాలర్షిప్లు అయితే కానీ విదేశీ విద్య మీద ఇట్లాంటివి అన్నిటి మీద మాకు రావాల్సినవి గురించి మేము చర్చించుకొని మేము ప్రభుత్వానికి విన్నవించుకోవాలని ఒక చిరు ప్రయత్నంగా మేము ఈ రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దీనికి పల్లిసేన నాయకులందరూ వచ్చేసి మరియు రాష్ట్రంలో ఉన్న కాపు పల్లి తెలంగాణ నాయకులందరూ వచ్చేసి మీ సలహాలు ఇచ్చి మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాము. అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి పాదాల చెంత నిషేధిత ఇస్లామిక్ సంస్థ సభకు ఎలా అనుమతి ఇస్తారని హిందూ సంస్థలతో పాటు శ్రీ శ్రీనివాసానంద స్వామి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నమో వెంకటేశాయ. ప్రపంచ ఆధ్యాత్మిక హిందువుల నగరం, ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పవిత్రమైన తన పాద ధూళితో పవిత్రమైనటువంటి తిరుపతి, ఇటువంటి తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ముస్లిం దేశాలు 6 ముస్లిం దేశాలు రష్యాతో సహా నిషేధించినటువంటి ఈ తబ్లిగే జమాతే, అందులో ఒక భాగమైన తబ్లిగే ఇస్తమా ఈ సంస్థని ముస్లిం దేశాలే ఇవి గేట్వే ఆఫ్ టెర్రరిజం, ఇది తీవ్రవాదానికి ముఖద్వారంగా పనిచేస్తున్నారు, యువతని టెర్రరిజం వైపు ప్రోత్సహిస్తున్నారని 7 దేశాలు నిషేధిస్తే నిన్నగాక మొన్న మన జమ్మూ కాశ్మీర్లో 5, 6 తేదీల్లో సభ పెట్టుకుంటామంటే అక్కడ కూడా నిషేధిస్తే సెక్యూరిటీ ప్రాబ్లం అని ప్రపంచ పుణ్యక్షేత్రం హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలాగండి ప్రభుత్వం అనుమతిస్తుంది? తిరుపతి ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2025 8వ ఎడిషన్ను ఘనంగా ప్రారంభించారు. ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2025 8th ఎడిషన్ను ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో పాల్గొనే వివిధ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య స్నేహం ఏర్పడడానికి మరియు ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచన మేరకు ఈ సంవత్సరం నుండి 2 సార్లు నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఆర్గనైజర్ చీర్ల కిరణ్ తెలిపారు. ఈ టోర్నమెంట్ నందు మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఈ మొత్తం టోర్నమెంట్లో 12 జట్లు పాల్గొంటున్నాయి. కలెక్టర్ గారి జట్టు, టీటీడీ జట్టు, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, ఇండియన్ రైల్వేస్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషను, పంచాయతీరాజు, తిరుపతి రూరల్ వాటర్ డెవలప్మెంటు, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, అలాగే మన బిఎస్ఎన్ఎల్, ఏపీఎస్పీడీసీఎల్, అమర్ రాజా, ఇలా 12 జట్లు ఈ టోర్నమెంట్లో ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు 15 రోజుల పాటు ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. 21వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ప్రతి జట్టుకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉల్లాసంగా, ఇదే ఉత్తేజంగా ఈ టోర్నమెంట్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,10,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,945 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,27,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 130 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వరద ప్రభావిత రాష్ట్రాలను సందర్శించనున్న ప్రధాని మోదీ, సహాయక చర్యలపై సమీక్ష. తిరుమల శ్రీవారికి కొండంత బంగారం, స్వామివారికి రాజుల దగ్గర నుంచి కానుకలు. టీటీడీ దగ్గర 11,329 కిలోల బంగారం. తిరుమలకు పోటెత్తిన భక్తులు, దర్శనానికి 24 గంటల సమయం. అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహించిన అర్చకులు. చంద్రగ్రహణం ఎఫెక్ట్, రేపు వైష్ణవాలయ ద్వారాలు మూసివేత. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి.
ఎన్క్రోచ్మెంట్లపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సీరియస్, అధికారులకు వార్నింగ్ ఇచ్చిన మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.